అందరికీ నమస్కారం. భారతదేశం ఈరోజు ఎలా ఉంది? హాయ్, నా పేరు కిరణ్. ఈరోజు బిఎన్ ఎలైట్ యొక్క మరొక ఎపిసోడ్ను తీసుకువచ్చాను. తెలివితేటలు, ప్రావీణ్యత, నిర్భయం మరియు సరైన వైఖరి వంటి కొన్ని లక్షణాలు మీరు గుంపులో ఉన్న మిమ్మల్ని ఎలైట్ వ్యక్తిగా నిలుపుతాయి. ఈరోజు మనం హైదరాబాద్ స్వేచ్ఛ కోసం హైదరాబాద్ నిజాం అసాఫ్ జాహీ రాజవంశానికి వ్యతిరేకంగా పోరాడిన ఒక వ్యక్తి గురించి మాట్లాడుకోబోతున్నాం. నిజాం పాలనలో భూస్వాములకు వ్యతిరేకంగా తెలంగాణలోని జోదేఘాట్ అటవీ ప్రాంతంలో గెరిల్లా ప్రచారంతో పోరాడిన గొప్ప భారతీయ హిందూ గోండ్ గిరిజన నాయకుడు కొమరం భీం గురించి నేను మాట్లాడుతున్నాను. అడవులలో నివసించే ప్రజలకు నీరు, అడవి మరియు భూమి వంటి అన్ని వనరులపై హక్కులు ఉండాలి అన్న ప్రచారం చేశాడు. కొమరం భీం 1901లో కొమరం భీం జిల్లాలోని అడవులలో కొయిటూర్ అని కూడా పిలువబడే గోండ్ గిరిజనుల కుటుంబంలో జన్మించారు. అదే పేరు తెలంగాణ రాష్ట్రంలో కూడా ఉంది. తెలంగాణ నిజాం పాలనలో ఉన్నందున భీం బయట ప్రపంచానికి బహిర్గతం కాలేదు. అందువల్ల ఎటువంటి అధికారిక విద్య లేదు. కానీ అతను తెలివైనవాడు, ప్రతిభావంతుడు కాదని కాదు. అతను అడవిలో జీవితాన్ని బాగా నేర్చుకున్నాడు. అది రాబోయే సంవత్సరాల్లో నిజాంతో పోరాడడానికి సహాయపడింది. ఆదివాసీ హక్కులను నొక్కి చెప్పినందుకు అటవీ శాఖ అధికారులు చంపడంతో 15 సంవత్సరాల వయసులో తన తండ్రిని కోల్పోయాడు. అకస్మాత్తుగా తన తండ్రిని కోల్పోవడం కొమరం భీంకు చాలా కోపం తెప్పించింది. కుటుంబం సర్దాపూర్ గ్రామానికి వలస వెళ్ళవలసి వచ్చింది. వలస వచ్చిన తరువాత కూడా భీంకు కోపం తగ్గలేదు. అతను తన తండ్రి మార్గాన్ని అనుసరించాలని నిర్ణయించుకున్నాడు. గోండ్ ప్రజల హక్కుల కోసం నిజాం పాలనకు వ్యతిరేకంగా పోరాడటం ప్రారంభించాడు. అక్టోబర్ 1920లో సర్దాపూర్ గ్రామానికి నిజాం సిద్దిక్ ప్రజల నుండి పన్నులు వసూలు చేయడానికి సైన్యంతో వచ్చాడు. కొమరం భీం తన జల్, జంగల్, జమీన్ అన్న ఎలైట్ భావాలకు వ్యతిరేకంగా ఉన్నందున కఠినమైన పరిస్థితులలో జీవించే ఆదివాసుల ప్రాథమిక హక్కుల అన్ని ఆదివాసీ సంఘం కోసం ప్రతిదీ ఉచితంగా లభించాలని అతను యుద్ధం చేశాడు. అతను నిజాం సిద్దిక్ మరియు అతని 300 సైనికులపై ధైర్యంగా పోరాడి చివరికి అతన్ని చంపాడు. కొన్ని సంవత్సరాల తరువాత ఆంధ్రప్రదేశ్లో బ్రిటిష్ వారితో పోరాడిన అల్లూరి సీతారామరాజు గురించి తెలుసుకున్నప్పుడు నిజాంకు వ్యతిరేకంగా పోరాడటానికి స్థానిక ప్రజల సహాయంతో ఒక చిన్న సైన్యాన్ని తయారు చేయాలని నిర్ణయించుకున్నాడు. అయితే ఈసారి ఆయుధాలతో. తరువాత హైదరాబాద్లో నిజాంకు వ్యతిరేకంగా 1928 నుండి 1940 వరకు గెరిల్లా యుద్ధాన్ని కొనసాగించాడు. కొమరం భీం గోండీ ప్రజలకు ప్రత్యేక గోండ్వానా రాష్ట్రాన్ని కోరుకున్నారు. అతను చివరి శ్వాస వరకు నిజాంకు వ్యతిరేకంగా పోరాడాడు. 1940లో 39 సంవత్సరాల వయసులో మరణించాడు. ఈరోజు కొమరం భీం గోండీ ఆదివాసీ సమాజంలో ఒక దేవుడిగా పరిగణించబడ్డారు. వారు ప్రతి సంవత్సరం అతని మరణ వార్షికోత్సవాన్ని జరుపుకుంటారు. కొమరం భీం విగ్రహాన్ని ఎలైట్ ఆత్మకు నివాళిగా హైదరాబాద్ ట్యాంక్ బండ్లో ఏర్పాటు చేశారు. అంతేకాదు గొప్ప పురాణ స్వాతంత్ర్య సమరయోధుడిని గౌరవించడానికి జోడేఘాట్ గ్రామంలో గిరిజన మ్యూజియంలో స్మారక చిహ్నాన్ని కూడా నిర్మించారు. భారతీయులారా, అడవిలో నివసిస్తున్న ఆదివాసీ సమాజ హక్కుల కోసం పోరాడిన ఎలైట్ కొమరం భీం లాగా మీరు ఆలోచించండి. మనం కూడా అడవిలో నివసిస్తున్న అనాగరిక ప్రజలు, వన్యప్రాణుల గురించి అవగాహన కలిగి ఉండాలి. భారతదేశం చుట్టూ ఉన్న అన్ని అడవులను రక్షిత ప్రాంతంగా ప్రకటించాలి. భారతదేశంలోని అడవులను కాపాడటానికి, మంచి భవిష్యత్తు కోసం అవసరమైన చర్యలు తీసుకోవడానికి ఈ కథ మనకు స్ఫూర్తినిస్తుందని ఆశిస్తున్నాను. బాహుబలి చిత్రంతో పేరుగాంచిన ఎస్ఎస్ రాజమౌళి ప్రతిభావంతులైన చిత్ర నిర్మాత కొమరం భీం ఆధారంగా చిత్రీకరించిన RRR సినిమాని త్వరలో చూస్తాం. కాబట్టి ఎలైట్ వ్యక్తిత్వం కొమరం భీం యొక్క విజువల్ ట్రీట్ కోసం సిద్ధంగా ఉండండి. ఒక ప్రొడక్ట్ ఎలైట్. ఇది కేవలం పేరులోనే కాదు, అసలైన అర్థంలో కూడా. తరతరాలుగా మన పంటలను రక్షించడానికి స్ఫూర్తిదాయకంగా రూపొందించబడిన ఎలైట్
నిజంగా మట్టికి సన్నిహితమైనది. ఈ ఎపిసోడ్ను పిఐ ఇండస్ట్రీస్ ఎలైట్ స్పాన్సర్ చేసింది. జర్మన్ టెక్నాలజీ ఆధారంగా ఎలైట్ ఉత్తమ కలుపు నాశిని. కలుపు నిర్వహణలో మొక్కజొన్న పంటలకు ఇది గొప్ప పరిష్కారంగా పనిచేస్తుంది. 2 నుండి 5 ఆకులున్న దశలో ఎలైట్ను కలుపు మొక్కలపై పిచికారీ చేయాలని గుర్తుంచుకోండి. మన గడ్డ మీద పుట్టిన ఆణిముత్యాలకు వందనాలు. మళ్ళీ కలుసుకునే వరకు నేను కిరణ్. నమస్కారం. స్ఫూర్తిదాయకమైన మరియు ప్రేరేపించే కథలను అందించే స్టూడియో నుండి ఎలైట్గా ఉండండి, రాణించండి, విజయం సాధించండి.